శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ముస్తాబు 12 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు. ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు హన్వాడ మండలం గొండ్యాల గ్రామంలోని శ్రీ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను దేవాలయ ప్రాంగణంతో పాటు పరిసరాలన్నిటినీ ముస్తాబు చేశారు. వేలాది మంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు తరలి రానున్న నేపథ్యంలో దేవాలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముస్తాబు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను శుక్రవారం హన్వాడ మండల తహసీల్దార్తో పాటు సంబంధిత అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్ల విషయమై అడిగి తెలుసుకున్నారు. రథోత్సవం రోజు వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 6 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుండి స్వామివారి దర్శనానికి భక్తులు రానుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు నంబి వేణు వెల్లడించారు. కొరకే ఈ నాటకమంతా శ్రీనారదముని ప్రతిపమించును సురలోకముంతా తదుపరి ఋతువు పదములు కదిలి కైలాసము వైపు ఇదన్నీ దుకాణాలు ఏం భక్త కోటికి విలవేల్పులు గల శ్రీ గొండ్యాల తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు వివిధ గ్రామాల నుండి తరలి వస్తారు. ఈ నెల 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నడుస్తాయి. అయితే సంక్రాంతి పర్వదినం మొత్తం ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. అయితే గొండ్యాల గ్రామంలో వెలిసినటువంటి తిరుమలనాథ స్వామి చరిత్ర ఎంతో వైభవంగా ఉంటుంది. అయితే ఈ తిరుమలనాథ స్వామి చరిత్రకు పుటల్లోకి వెళ్తే దాదాపు 1000 ఏళ్ల క్రితమే ఈ తిరుమలనాథ స్వామి ఇక్కడ వెలిసిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ తిరుమలనాథ స్వామికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు నారాయణపేట, కర్ణాటక, తాండూరు, పరిగి, పాలమూరు జిల్లా కేంద్రంతో పాటు జడ్చర్ల సుదూర ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేరున్నారు. అయితే ప్రస్తుతం ఈ తిరుమలనాథ స్వామికి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ నంబి వంశీయులు ఉంటారు. ఈ నంబి వంశీయులే ఈ తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలను మొత్తం దగ్గర నుండి ఏర్పాటు చేస్తారు. ఈ దేవాలయ నిర్వహణ కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. అయితే ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయని చెప్పి ఈ నంబి వంశీయులకు సంబంధించిన ఈ నిర్వాహకులలో వేణు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బ్రహ్మోత్సవాలను తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుపుతున్నారు, ఎన్ని రోజులు జరుపుతున్నారు? దీనికి గుడికి 12వ తారీఖు వెళ్ళి స్టార్ట్ అవుతాయి. 12కి వెళ్ళి 17 వరకు స్టార్ట్ అయ్యింది. 17 వరకు ఉంటాయి, ముగింపు ఉంటుంది. అయితే ఆ లోపల మేము వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా మేము వాటర్ కానీ ఇబ్బందులు లేకుండా వీటికెళ్ళి దర్శనానికి కానీ ఎటుకెళ్ళి వచ్చినా ఎవరికి ఏం కాకుండా చూసుకునేకే ముమ్మరంగా ఏర్పాట్లు చేసినాము, ఇంకా సాగిస్తున్నాము. ఇప్పటికే ముస్తాబ్ అయి ఉన్నాడు తిరుమలనాథ స్వామి, ముస్తాబ్ అయి ఉన్నాడు వచ్చిన భక్తులకు దర్శనం చేయడానికి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరూ ఈ ఉత్తరద్వారం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఆ భక్తుల్ని పెట్టుకొని వాళ్ళకి ఎలాంటిది సౌకర్యం లేదనకుండా అందరికీ మంచినీరు కానీ
మా ఊరికి వెళ్ళి పెద్ద మనుషులు కానీ అందరు కలిసి అన్ని సౌకర్యాలు చూసుకుంటూ ఇప్పుడే ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చి చూసుకుంటూ వాళ్ళ స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి చూసిపోయినారు. ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయి? 12కి వెళ్ళి ప్రారంభోత్సవం అవుతాయి. 12కి వెళ్ళి ప్రారంభమవుతాయి. 12 రాత్రికి పల్లకి సేవ ఉంటుంది. 13 రోజు తేరు ఉంటుంది. 14 రోజు కాడెడ్లతోటి బండ్లు ఉంటాయి. దానిని మా ఊరు సాంప్రదాయ ప్రకారంగా అన్ని ఊళ్ళ ప్రకారంగా పంటలు పండినందుకు పొలం పంటలు చేనులలో ఇళ్ళల్లో వేసుకుంటారు కాబట్టి ఆ ఇళ్ళలో వేసిన పంటలతోటి వచ్చిన డబ్బులతోటి సంతోషకరంగా ఈ పండుగ చేసుకుంటారు. ఈ పండుగ చేసుకొని మళ్ళీ పొలం పనులకు వెళ్ళిపోతారు కాబట్టి ఎడ్ల పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటారు, ఘనంగా చేస్తారు మాతోటి. అంటే అన్ని ఊళ్ళకి వెళ్ళి నారాయణపేట కానీ నారాయణఖేడ్ కానీ కర్ణాటక వెళ్ళి కూడా భక్తులు వస్తారు. మన ఇక్కడ కోడంగల్ తాండూరుకి వెళ్ళి ఇక్కడ ధనవాడ నారాయణపేట మక్తల్ ఆ సైడ్కి వెళ్ళి చుట్టుపక్కల లక్షలాది మంది వస్తారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకుండా చూసుకుంటున్నామన్న. ఇప్పుడు రథోత్సవం రోజు మేము కూడా గతంలో చూసినాము, వేలాది మంది పాల్గొంటారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు దానికి ఏపీపీ కావాలనో అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఆ రోజు అన్నీ చేసి ఇస్తామన్నా, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. కెమెరామెన్ మణికంఠతో ముందు చూపు, మహబూబ్ నగర్, తిరుపతయ్య.